పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు పార్టీకి అండగా ఉండండి. కష్టపడ్డ వారందరికీ ఫలాలు అందుతాయి. పని చేయండి, ఫలితం కోసం ఆరాటపడకండి. మీరు నేను ఒకటే అని అధినేత చూసుకుంటారని చెబుతుంటే అదేదో గీతోపదేశం లాగే ఉంది అందరికీ. శ్రీకృష్ణుడు చెప్పినట్లు మీరు పని చేయండి, ఫలితం పైవాడికి వదిలేయండి అని పార్టీ కార్యకర్తలకు ఉపదేశ బోధన వెనుక అసలు కారణాలేంటి? ఏ పార్టీలో నడుస్తోంది ఈ గీతోపదేశం? లెట్స్ వాచ్. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు అధికారంలో భాగస్వామ్యమైంది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ స్టార్డంతో పాటు ఆయన విలక్షణ మనస్తత్వంతో ఆకర్షితులైన ఎంతో మంది కార్యకర్తలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆయన వెంట నడుస్తున్నారు. 2024లో పొత్తు ధర్మంతో కొన్ని సీట్లకే జనసేన పరిమితం కావాల్సి వచ్చింది. కానీ పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచి సత్తా చాటింది. అధికారంలో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి నియోజకవర్గంలో మన మాట చెల్లుబాటు అవుతుందని నామినేటెడ్ పోస్టులు మనవే అనుకున్న వారికి చాలా చోట్ల నిరాశ ఎదురవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అనుకున్నదొకటి అయ్యింది ఒకటి అనే నిరాశతోనే ఉన్నారట జన సైనికులు. ఒకవైపు నిరాశ, మరోపక్క టీడీపీ ఆధిపత్య పోకడతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట జన సైనికులు. నామినేటెడ్ పోస్టులే కాదు, కనీసం పార్టీ కమిటీల్లో అయినా స్థానం దక్కుతుందా అంటే అదీ లేదు. ఓ పక్క వైసీపీ విమర్శలు గుప్పిస్తోంటే మరోవైపు టీడీపీ తమను గుర్తించడం లేదన్న మనోవేదనతో ఉన్నారట జన సైనికులు. ఉత్తరాంధ్ర జిల్లాలో జన సైనికుల్లో రోజురోజుకి పెరిగిపోతోన్న అసహనం, మరోపక్క ఎమ్మెల్యేలకు తలనొప్పులతో క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఒక దూతను నియమించిందట పార్టీ అధిష్టానం. ఆయనే మెగా బ్రదర్ నాగబాబు. అవును, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి పెద్ద దిక్కుగా నాగబాబు రంగంలోకి దిగబోతున్నారు. ఆయనే స్వయంగా విశాఖలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అన్ని పార్టీలకు కీలకమే. వైసీపీ తన హయాంలో విశాఖను పాలనా రాజధాని చేయాలని ఉవ్విళ్లూరితే తెలుగుదేశం పార్టీ అనధికారిక ఆర్థిక రాజధానిగా భావిస్తోంది. ఇంత కీలకమైన ఉత్తరాంధ్రలో గతంలో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలుంటే మరోపక్క జనసేనానికి కూడా అంతే ఇమేజ్ ఉంది. అందుకే మెగా బ్రదర్ ఎంట్రీ అనివార్యమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు మున్సిపల్, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే పార్టీకి కాయకల్ప చికిత్స అవసరం అనుకుంటున్న జనసేనాని తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారట. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా విశాఖలోనే ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర అంటే తనకెంతో ఇష్టమని చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. తక్షణ చర్యగా అన్న నాగబాబుని రంగంలోకి దించారంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ నాగబాబు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై ఇక పిఠాపురం బాధ్యతలు చూస్తారనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఇక ఉత్తరాంధ్రలో పార్టీ ప్రతినిధి పాత్ర పోషించబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక నెలలో 10 రోజులు విశాఖలో అందుబాటులో ఉంటానంటూ జనసేనలో తన రోల్పై క్లారిటీ ఇచ్చారట నాగబాబు. ఆ క్రమంలోనే పార్టీ కోసం మన కోసం పార్టీ, ఎవరూ అధైర్యపడొద్దు, నేను మీరు సమానమే, మీతో పాటే అధినేత ఆదేశాలు పాటించడమే నా కర్తవ్యం, పదవులు కాదు పార్టీలో కార్యకర్తగా పనిచేయడమే నాకిష్టమంటూ గీతాసారాన్ని వినిపిస్తున్నారట నాగబాబు. మరోపక్క పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటానంటున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు 5 ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉంది. ఈ క్రమంలో పార్టీ పెద్ద దిక్కుగా ఉత్తరాంధ్ర ప్రతినిధిగా పెద్దన్న పాత్రలో నాగబాబు ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. కార్యకర్తలను ఎలా కన్విన్స్ చేస్తారు, కొన్ని చోట్ల టీడీపీతో ఉన్న పొరపచ్చాలను ఎలా నివారిస్తారనేది ఆసక్తికరమైన అంశం. అసలే కాస్త తేడాగా మాట్లాడే వివాదాస్పద వ్యక్తిగా పేరున్న నాగబాబు నాయకత్వం ఉత్తరాంధ్ర జనసేనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి.